పాకిస్తాన్ పీకనొక్కే స్థాయిలో యుద్ధం తీవ్రం అవుతున్న సమయంలో ఒక విషాద ఘటన. భారతమాత సేవలో తరిస్తూ దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించే ఒక వీర సైనికుడిని దేశం కోల్పోయింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మురళీ నాయక్ భారతమాత సేవలో ప్రాణాలు అర్పించారు. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర శత్రువులను అడ్డుకుని ప్రాణాలు అర్పించారు. యావత్ దేశాన్ని ఇది కన్నీరు పెట్టిస్తోంది. ఒక్కగానొక్క కుమారుడు లేడు అనే మాట ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల చెక్కును కూడా అందించారు. దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డంతాండా పంచాయతీ కల్లితండ గ్రామం. తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్. మురళీ నాయక్ సోమందపల్లిలోని విజ్ఞాన పాఠశాలలో చదువుకున్నాడు. ఈ దంపతులకి మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితమే జీవనోపాధి కోసం ముంబై వెళ్ళిపోయారు. ఇద్దరు అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. తండ్రి, తల్లి కూలీ పనులు చేసుకుంటూ ఆ డబ్బులు కొడుకు చదువు కోసం పంపించేవారు. మురళీ నాయక్ సోమందపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో అమ్మమ్మ శాంతిబాయి దగ్గర ఉండి ఇక్కడే విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కాలేజీలో పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో 2022 నవంబర్లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అస్సాం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కాశ్మీర్కు బదిలయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలిటరీలో చేరొద్దని తల్లి, తండ్రి ప్రాధాయపడ్డారు. కానీ దేశ సేవ చేయాలనే తలంపుతో ముందుకు వెళ్ళాడని తల్లిదండ్రులు తెలియజేశారు. మురళీ నాయక్ లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రికి తెలియజేశారు. భౌతికాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువస్తామనే విషయాన్ని కూడా చెప్పారు. ఆర్మీలో ఉద్యోగానికి ముందు రైల్వేలో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ తాను దేశ సేవ చేస్తానని ఆర్మీలోనే చేరాడు మురళీ నాయక్. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్లకు బలయ్యాడు మురళి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిది. కేంద్ర రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. యావత్ భారత్ ప్రజానికం ఈ వీర జవాన్కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పోస్టులు పెడుతున్నారు లక్షలాది మంది. మన తెలుగు జవాన్ మురళీ నాయక్ దేశానికి సేవ చేయాలనే కోరికతో సైనికుడిగా చేరారు. చిన్నతనం నుంచి అదే తన కల. ఇలా అవకాశం రావడంతో ఊర్లో వారందరికీ చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఉన్నత స్థానానికి చేరుకుని ఎంతో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఊరి గ్రామస్తులందరూ ఆశీర్వదించారు. కానీ పాకిస్తాన్ శత్రువుల చేతిలో అమరుడయ్యాడు మురళీ నాయక్. మురళీ నాయక్ లేడు అనే వార్త కల్లితండాలో రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డకి లేడనే వార్త కన్నతల్లి అసలు జీర్ణించుకోలేకపోతోంది. తల్లిదండ్రులిద్దరూ కన్నీరు మున్నీరవుతున్నారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలు కూడా చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నాడట. ఇలా వీరమరణం పొందాడని తెలియజేశారు ఆయన. 14 మంది శత్రువుల్ని కాల్చి చెప్పినట్టు కూడా ఆయన వివరించారు. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారాయన. అలా ఉద్యోగంలో వెంటనే చేరారు. 4 ఏళ్లు అగ్రిమెంట్ ఉంది. మురళీ నాయక్ 2026 నవంబర్లో అగ్రిమెంట్ ముగిసేది. మురళీకి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ. రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఆర్మీలో చేరారు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరిగా ఎంపికై బోర్డర్లో సేవలందించారు. మురళీ నాయక్ పార్థివ దేహం సాయంత్రం 6 గంటలకు గోరంట్ల మండలం కల్లితాండా గ్రామానికి చేరుకోనుంది. మురళీ నాయక్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో ఏపీ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. జవాన్ అంత్యక్రియల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. 1 నెల జీతం అందించారు. శుక్రవారం మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరామర్శించారు. 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు ముందుగా. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా పరామర్శించనున్నారు. 2022లో గుంటూరులో జరిగిన ఎంపికల్లో అగ్నివీరిగా ఎంపికయ్యారు మురళీ నాయక్. మొదటి 6 నెలలు నాసిక్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ట్రైనింగ్ తర్వాత అస్సాంలోని 1 సంవత్సరం పాటు పనిచేశారు. తర్వాత పంజాబ్లో పనిచేస్తున్న జవాన్ మురళీ నాయక్ 2 రోజుల క్రితమే సరిహద్దుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులతో సైన్యంతో తలబడేందుకు జమ్మూ కాశ్మీర్కు వచ్చాడు. ఈ సమయంలో ఎదురుదాడిలో పోరాడి తీవ్రవాదులను మట్టుపెట్టి చివరికి ప్రాణాలు కోల్పోయాడు మురళీ నాయక్. ఇక మురళీ నాయక్ చిట్ట చివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడాడు.
9 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, తనకు నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళికి చెప్పారు. ఇంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ తల్లిదండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీనాయక్కు చిన్నప్పటి నుంచి బలంగా ఉంది. ఒక్కరోజైనా భారత సైన్యంలో పనిచేసి మిలిటరీ దుస్తులతో చనిపోవాలని, అదే తన లక్ష్యమని పదే పదే చెబుతూ ఉండేవాడట గ్రామస్తులకి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫామ్తోనే వీరమరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దగ్గరవాళ్ళు. ఇక మురళీనాయక్ తండ్రి కూడా అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పారు. ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీనాయక్ చనిపోయారని నాతో ఫోన్లో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీనాయక్ చంపాడని, వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళీని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు. ఇటీవల మురళీనాయక్ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కు తీసుకువెళ్ళిందని వివరించారు మురళీ తండ్రి. 14 మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకొని వెనుదిరుగుతున్న సమయంలో ఇదంతా జరిగిందని చెబుతూ ఆయన బాధపడ్డారు. మురళీనాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. మురళీనాయక్ వీరమరణాన్ని జాతి మర్చిపోలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీనాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదన్నారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమోకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీనాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమరభూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లిదండ్రులు జ్యోతిబాయి గారికి, శ్రీరామ్ నాయక్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ప్రకటన విడుదల చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో కుటుంబ సభ్యులిద్దరిని కూడా పరామర్శించారు. దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్తో ఫోన్లో మాట్లాడారు సీఎం. వారి పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందన్నారు చంద్రబాబు. 25 వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలియజేశారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రులు ఆవేదన తీర్చలేందని, ధైర్యంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి వారికి తెలియజేశారు. కల్లితండాలో మురళీనాయక్ తల్లిదండ్రులను మంత్రి సవిత ఓదార్చారు. ఇక వారి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్లో పరామర్శించారు. మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలతో ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలన్నారు. శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు ఆర్మీ అధికారులు. మురళీనాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే వేలాది మంది చుట్టుపక్కల వారు, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మురళీ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 13న ఆయన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తండాకి ఆయన రానున్నట్టు తెలుస్తోంది. కల్లితండాకు ఆయన వెళ్లనున్నారని, ఈ నెల 13న ఆయన ఇక్కడికి వస్తారని తెలుస్తోంది. ఇక మురళీనాయక్ తండ్రి కూడా ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. అతడు మా కోసం కాదు నాయన, దేశం కోసం బతికాడంటూ ఆ తండ్రి మాట్లాడడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళంట నీళ్లు చెమ్మగిల్లాయి. మురళీనాయక్ తల్లిదండ్రులు ముంబైలోని కూలి పనులు చేస్తూ చదువు కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు. కుమారుడు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక్కగానొక్క కుమారుడు. ఆర్మీకి వెళ్ళవద్దని చెప్పారు. ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోమన్నారు. కానీ తనకు ఆర్మీ అంటే ఇష్టమని, దేశ సేవ చేస్తానంటూ కూడా ఆర్మీకి వెళ్ళాడు. రైల్వేలో ఉద్యోగం వచ్చింది. 6 నెలల ముందుగానే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగాన్ని పక్కన పెట్టి సైనికుడిగా ఆయన వెళ్ళారు. ఇంటర్ పూర్తయిన తర్వాత బీకాం చదువుతున్న సమయంలో 2022 డిసెంబర్లోనే అగ్నిపథ్ ఎంపికై సెలెక్ట్ అయ్యారు. ఇక వాణి డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్గా పనిచేసిన మురళి ఆటల్లో ప్రతిభ చూపించేవారట. ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని అక్కడ ఉన్నటువంటి టీచర్లు, అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా తెలియజేశారు. ఇక ప్రిన్సిపల్ వజనమ్మ మాటల్లో చెప్పాలంటే ఎప్పుడూ తన లక్ష్యంపైనే గురి, దేశానికి ఏదైనా చేయాలనే తపన ఉండేది. అలాంటి యువకుడు మానవ చరిత్రలో నిలిచిపోవడం ఆవేదన కలిగించేది అంటూ తెలియజేశారు. మురళీ తండ్రి కోరిక మేరకు తండాలోనే విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో మురళీనాయక్కు అంతిమ వీడ్కోలు పలికిన తర్వాత తండాలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. మురళీనాయక్ త్యాగాన్ని మాటల్లో వర్ణించలేని విధంగా అక్కడ స్మారక స్తూపాన్ని నిర్మించనున్నారు గ్రామస్తులు. మురళీనాయక్కి శతకోటి నమస్సులు. నీ పాదముద్రలు ఈ మట్టిలోనే శాశ్వతంగా నిలిచిపోతాయి. వీరుడా, మీకు సలాం. దేశ భద్రత కోసం మీరు చేసిన త్యాగం మరువలేనిది.
భరతమాత సేవలో వీరమరణం పొందిన మురళీనాయక్ గారికి ఇదే మా అశ్రు నివాళి. జోహార్ మురళీనాయక్. మనం కూడా ఆయనకు నివాళి అర్పిద్దాం.